హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే నేను రాజేష్ కలిసి వంట చేస్తున్నాం అనమాట. చాలా సింపుల్గా ఉండబోతుంది. ఇంకేమాత్రం లేట్ లేకుండా చూసేద్దాము. ముందుగా అయితే ఒక బాండిలో తగినంతగా ఆయిల్ వేసి అది కాస్త హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలని ఇలా సన్నంగా కట్ చేసి వేశాను. అది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత అల్లం కూడా కొద్దిగా వేసి ఇది పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు అది వేపుకోవాలి. తర్వాత 3 గుడ్లు అందులోనూ తగినంతగా ఉప్పు వేసుకొని బీట్ చేసుకొని అది డైరెక్ట్ ప్యాన్లో వేసేయాలి. సో ఇది వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంచితే సరిపోతుందండి. ఒక్క నిమిషం ఉంచాక జస్ట్ ఆ సైడ్స్లో ఉంటుంది కదా, అది స్క్రేప్ చేసి జస్ట్ దాన్ని ఇలా ఫ్లిప్ చేసేయాలి, అంతే అనమాట. అంతే, చూసారు కదా. సో ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత జస్ట్ కలపకుండా ఒక్క నిమిషం వదిలేయండి. తర్వాత ఏం చేస్తారంటే మొత్తం కలిపేసి అందులో బాయిల్ చేసిన బంగాళదుంపలు, క్యారెట్ని కూడా వేసుకుంటూ ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి. చాలా ఈజీ ఉంటుందండి రెసిపీ వచ్చేసి. తర్వాత బాయిల్ చేసిన రైస్ ఉంటుంది కదా, సో దాన్ని వేసుకుంటూ ఇలాంటప్పుడు మీకు కావాల్సి వస్తే రుచికి తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడు కలిపేస్తే బెస్ట్. అలాగే మేము దంచిన మిరియాల పొడిని కూడా ఇలాంటప్పుడే యాడ్ చేసాము. మిరియాల పొడి యాడ్ చేస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అస్సలు ఇందులో పసుపు లేదు, కారం లేదు, ఏం లేదు, మీరే చూసారు కదండి. సో లాస్ట్కి అయితే ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కొత్తిమీరను కూడా కట్ చేసి ఒకసారి కలిపేసాం. అంతే అండి. ఈ రెసిపీ ఇలా చేసుకొని మీరు కూడా ఒకసారి తినండి. ఎవరైతే లేజీ పీపుల్స్ ఉంటారో నేను రాజేష్ లాగా క్విక్గా అయిపోవాలని చెప్పేసి ఇలా రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాము. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అని అనుకుంటున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.